తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిశుద్ధులకి దేవుని పిల్లలందరికీ ఒక సంధ్య వేళలో శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ దినం కూడా మన యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. కంటిన్యూగా దాదాపు 1 కొరింథీ 7వ అధ్యాయంలో 16 వచనం వరకు మనం చూసాము. ఈరోజు 17వ వచనం నుండి మనం ప్రారంభించుకుందాము. ఇవంతా కూడా ఇంచుమించు ఒక కుటుంబంలో జరిగే కొన్ని సంభాషణ వివాహ గురించి దాని గురించే ఉంది. మన ఎలాగ మనం దేవునికి ఉండాలా, ఎలాంటి పిలిచినారు, ఏ స్థితిలో ఆ స్థితి అంతా దాని గురించే మాట్లాడతారు. సున్నతి పొందేది ఎంత ముఖ్యమో, అదే జ్ఞానస్థానం, అది ఆ కాలం ఉంది కదా, సున్నతి పొందేది పొందకపోయేది అంతా కూడా కొంచెం కంపేర్ చేసి సంభాషణగా మాట్లాడుతున్న దాన్ని కూడా చూస్తాము. ఈరోజు కూడా 1 కొరింథీ 7:17 వచ్చును. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెను, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెను ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను. చూసారా, ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ నియమించుచున్నాను. ఎంత గొప్ప విషయం ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారంటే, అయితే ప్రభువు ప్రతి వాణికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచునో ఆ స్థితి యందే నడుచుకొనవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేని గొప్ప విషయం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటే సంఘములు అన్నిటిలో నియమించున్నాను అని ఈ పదం ఎక్కడ, ఎందుకంటే కొరింథీ సంఘంలో జరిగే ఒక సమస్య ఇది. ఆ సమస్యకి పరిసరంగా మాట్లాడుతూ ఈ మంచి విషయాన్ని కొన్ని తెచ్చినప్పుడు ఇది అన్నిటి సంఘంలో కూడా ఇలాగ ఉండాలని ఏం చేస్తున్నారు, నియమించానని ఒక మంచి ఆయన ఒక తీర్మానం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఒక వచనం చూసినప్పుడు ప్రతి వారిని ఒక జీవితంలో జరిగే ప్రతి అంశములో దేవుని యొక్క పిలుపును గ్రహించి నడుచుకోవాల్సిన ఒక ముఖ్యమైన వచనం అంటే చాలా ముఖ్యమైనది. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి సందర్భంలో ఈ యొక్క వాక్యము దేవుని యొక్క పిలుపును గ్రహించి నడుచుకోవాల్సిన ముఖ్యమైన వచనం ఇది. ఏమంటే ఇది అన్నిటికీ, అందుకే ఆయన కూడా చెప్తున్నాడు, ఈ ప్రకారమే సంఘములు అన్నిటిలో నియమించున్నానంటే అది ఎప్పటి వరకే, అది ఎప్పటికీ అది. కాబట్టి ఇది మనం చాలా చక్కగా గ్రహించుకోవాలా. ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన వాళ్ళ జీవితంలో నియమించిన ప్రతి స్థితి కావచ్చు, ప్రతి పరిస్థితి కావచ్చు, లేదా అదంతా కూడా దేవుని పిలుపుకు తగినట్లుగానే నడుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం చెప్తామో, ప్రభులు వారు చూస్తాం, ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సందర్భము, ప్రతి పరిస్థితి ఎలా జరిగింది, ఎవరి ఇష్టంగా జరిగిపోయిందా? తండ్రి చిత్తానుసారంగా. దుష్టుడు అనుకున్నది మాత్రం ఆయన్ని పుట్టినప్పుడే ఏమనుకున్నాడు? పుట్టినప్పుడే ఆ ప్రభువుని ఎట్లా ఏం చేయాలనుకున్నాడు? శిశువుగా ఉన్నప్పుడే అతన్ని పుట్టినప్పుడే చంపాలని ప్లాన్ చేశారు. అయితే దేవుడు ఏం చేశారు? ఆయన్ని వాళ్ళు తల్లిదండ్రులకు వెళ్ళి ఆయన యేసోపుకు చెప్పి దర్శనమందు ఈ మరి బిడ్డను ఒకడేం చేసి చూస్తున్నాడు, చంపను చేసి చూస్తాను, నువ్వేం చెయ్య, రాత్రి ఏం చెయ్య, గాడిదను పట్టుకొని ఎక్కించుకొని ఏం చెయ్య, ఇక్కడ నుండి ఐగుప్తుకు వెళ్ళిపో అని దేవుడే ఏం చేస్తున్నాడు? ఆ శిశువు అయిన ప్రభు, అతనికి ఏమి ఎరగని ఒక వయసు, ఎరగని పర్యాయము, ఆయన జీవితంలో ఎవరి చిత్తం జరిగింది? బాలుడుగా ఉన్నా, శిశువుడుగా ఉన్నా, ప్రభుగా ఉన్నా, గొప్పవాడుగా ఉన్నా ఆ దేవుడిని చిత్తమే జరిగింది. చూడండి, అదిదా గొప్ప విషయం మనం గమనించాలా సగోదరు. ఇలా కూడా అది చెప్తున్నాడు ఈ పరిస్థితి కూడా. అయితే ప్రభువు ప్రతి వాడికి ఏ స్థితి నియమించునో అన్నప్పుడు ఆ ప్రభు ఎలా ఈ భూమికి పంపించారో, అపోస్తులు ఎలా ఆయన పిలిచి ఎన్నుకున్నారో, అలాగే నన్ను కూడా ఏం చేస్తున్నారు,
అప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి, అది పని సందర్భంలో, కుటుంబ సందర్భంలో, భాగస్వామి సందర్భంలో, భర్త ఏదో విషయం ఇద్దరి మధ్య కానీ ఎలాంటి పరిస్థితి కానీ అక్కడ చూసినప్పుడు ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగానే జరుగుతుంది. ఒకరు ఎత్తుకోండి, ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఇక్కడ వచ్చి రక్షణ పొందాలని ఎవరు ప్లాన్ ఇదంతా? దేవుడు నియమించారు. నాకు అక్కడ ఏం పుట్టించారో, అక్కడ వేదన పుట్టించారు, కష్టం పుట్టించారు. నన్ను ఎంతదో జరిగినప్పుడు తప్పించుకొని రావాలని వచ్చాము. అయితే ఇక్కడ తప్పించుకొని రావడానికి అది దేవుడు పిలిచింది, రక్షించుకోవడానికి పిలిచాడు ఆయన. అప్పుడు మనకి ఇప్పుడు బాగా చక్కగా గమనించి అదే చెప్తున్నాను ఇక్కడ కూడా. అయితే ప్రతి వాడిని పిలుపుకు తగ్గినట్టు ఆయన ఆత్మీయమైన విడుదల కొరకు ప్రతి మనిషి పరిస్థితిని ఆయన సిద్ధపాటు చేస్తాడు. ఇప్పుడు ప్రభు ఆయన వెళ్ళి సమర్పణ చేయాల, ఆయన ఒక మనిషికి గుర్తు ఎరగాల, ఆయన సమర్పణ చేయడానికి ఒక మనిషి కావాలా. ఆ దినం కొరకు ఎవరు ఏర్పరచుకున్నారు? బాప్తిస్మం యోహాన్ని ఏర్పరచుకున్నాడు. సరైన సందర్భంలో ఆయనకి కొంతకాలం తర్వాత ప్రభు తండ్రి వాక్యం నెరవేర్చడానికి గాడిద పిల్ల కావాలా. మళ్ళీ దాని మీద ఎవరు ఏం చేసి ఉండకూడదు, ఎప్పుడు ఎక్కి ఉండకూడదు. ఆ సరైన సందర్భంలో, సరైన సమయంలో ఎక్కడ దాని కొరకు ఏం చేసి పెట్టేదాన్ని సిద్ధపరిచారు. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆ పరిస్థితిని దేవుడే మన ఒక బ్రతికే విధానం, మన పని చేసే విధానం, మనము చేసేసే ఒక బిజినెస్ వ్యాపారం కావచ్చు, సమాజంలో మనం జీవించే జీవితం కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, మన సహవాసం కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నిటిలో కూడా ఆయన ఒక ఆత్మీయమైన విషయాన్ని మన కోసం ఏం చేసి ఉన్నాడు. మనల్ని ఎంతసేపు అయినా ఆత్మీయ విషయం రక్షించడానికి ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. అయితే ఇది మనం ఏం చేయలేము, గిరగించము. మనం అనుకున్నాము మనం పోయి అక్కడ నిలబడి ఆయన సన్నిధి ఉంది. అయితే ఆయన ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి గడి మళ్ళీ ఏం చేసేవాడు? చూసేవాడు. ఏం చేయాలని చూస్తున్నాడు? ఏ విధంగా ఇతని రక్షణలో ఏం చేయాలా? సంపూర్ణ చేయాలా. ఇప్పుడు రక్షణ కొత్తగా వచ్చిన వాడికి రక్షణ నడపాలా, నడిపిన వాడికి సంపూర్ణ చేయాలా. సంపూర్ణ చేయాలని చూస్తాడు ఆయన. అది చెప్తున్నాడు. ప్రతి మనిషి ఆత్మీయమైన విడుదల కొరకు ఆయన ప్రతి జీవిత పరిస్థితిని కూడా ఆయన అన్నిటిని కూడా వాటిలో మనల్ని ఇన్వాల్వ్ అయ్యి ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నాడు. మనకు గుణపాటు రావాలా. ఇది ఒకటి. రెండో చూసినప్పుడు దేవుడు ఆయన పిలిచిన పిలుపుకు సరైన విధముగా ప్రతి విశ్వాసం ఏం చేయాలా? నడుచుకోవాలా. ఒకరిని వివాహం కావచ్చు, ఒకడు వివాహంతో వివాహం చేసుకొని పిలువబడి ఉంటే ఏం చేయాలి? వివాహం చేసుకొని ఆ ప్రకారం ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలా. లేదు ఒకడు వివాహం చేయకుండానే వచ్చిన వివాహం లేకుండా ఉండాలని పిలువబడితే అతనేం చేయాలా? దాన్ని అనుసరించాలా. అప్పుడు ఒక్కొక్కరికి అది అలాగే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ స్థితి ఏది ఆయన కుటుంబస్తుడుగా ఏర్పరచుకున్నాడా, కుటుంబం లేకుండా ఏర్పరచుకున్నాడా, లేదా నువ్వు నపంసకుడుగా దేవుని కొరకు ప్రత్యేకపడిన వాడిగా ఏర్పరచుకున్నాడా అనే విషయాన్ని వాటి హృదయంలో ఉన్న ఆ దేవుని కృపను బట్టి, వాళ్ళకి అనుగ్రహపడిన వరమును బట్టి అదేమో జరుగుతుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? దాన్ని ఇది దేవుని చిత్తమని అంగీకరించి వెళ్ళాలా. లేకపోతే ఏం లేదా? చూడండి, ప్రతి వాడిని ఒక జీవితంలో కూడా ఆయన అనుగ్రహ కృప అనేది ఆ పిలుపు ద్వారా వచ్చినప్పుడు వాటిని మనకు సరిగ్గా గ్రహించాలా. మనం ఇలా అయిపోతాం. ఆ విషయాన్ని మనం ఏం చేయాలా? అది ఈ చెప్తున్నాడు ఏమని, దేవుడు పిలిచిన పిలుపుకు తగిన విధముగా ప్రతి విశ్వాసి కూడా నడుచుకోవడం వలన ప్రతి ఒక్కరిని వివాహం చేసుకొని పిలువబడి ఉంటే వాటిని ఆ ప్రకారమే దేవుడిని భాగ్యపరచాలా. రెండవది, వివాహం లేకుండానే కొందరు దేవుడిని మహిమపరచాలంటే, దేవుని సేవ చేయాలంటే ఆ రీతిగా చేయాలి. అయితే ప్రతి వాడిని తన హృదయం నిర్ణయించిన ప్రకారము, తీర్మానించిన ప్రకారము ప్రతి విశ్వాసి వాడిని సరిగా ఏం చేయాలా? అనుసరించాలా.
ఈ విషయాన్నే అన్ని సంఘములు ఏం చేయాలంటాడు ఆయన. అన్ని సంఘములో వీటిని గురించి నేను కట్టుదిట్టం చేయాలంటాడు. ఏం చేయండి చూడు. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలుచునో ఆ స్థితి యందే నడుచుకున్న వాళ్ళను ఈ ప్రకారమే సంఘములు అన్నిటిలో నియమించుచున్నాను. చూడండి. అప్పుడు ఎందుకు? ఏ స్థితి, నువ్వు ఏ స్థితికి వచ్చినావు ఆ స్థితిగానే ఏం చెయ్యి, అలాగనే దేవుడిని వెంబడించి వెళ్ళిపో. ఆ రీతిగానే దేవుడిని సేవ చేయి, ఆ రీతిగానే దేవుడిని మహింపరచు, నీతి న్యాయం నడుచుకోనుకో. ఏ స్థితి ఉన్నా దాన్ని ఏం చేయం కోరుకోకూడదు, విడిపించుకోవడానికో కోరకూడదు అని అంటాడు. వివాహం అయిన వాడు విడిపించుకోవడం కోరవద్దు, వివాహము లేనివాడు వివాహం అవ్వాలని కోరుకోవద్దు. అయితే దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. వాటికి మనం ఏం చేయాల? లోబడాల, ఒబే అవ్వాల. అది చెప్తా. ఎబ్రీ 12:1 చూసినప్పుడు, ఎబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎంత బాగా చెప్తాడు. ఏమంట ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును. ఇంత గొప్ప సాక్షి సమూహం అని అక్కడ 11వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ విశ్వాస వీరులంతా గురించి ఏం చేశారో మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉండగా, అంటే 1-2 కాదని, చాలా గొప్ప సాక్షి సమూహం అది. ప్రతి సాక్షి సమూహాన్ని ఏర్పరిచింది ఎవరో, ఎన్నుకునింది ఎవరో, వాళ్ళని నిలబెట్టింది ఎవరో, సాక్షిగా ఈ మరి వాళ్ళని దేవుని క్రియ జరిగించింది ఎవరో. అది ఇంత గొప్ప సాక్షి అంటే అది ఎవరి వల్ల? సాక్షి మంది ఎవరు ప్రూఫ్ చేసింది? అంతా దేవుడు దాన్ని రుజువుపరిచింది. ఆయన ఎన్నుకున్న వాళ్ళు అనేక సాక్షి ఉంది, కానీ ఇక రాయబడినటివి కదా ముఖ్యము. ఆయన ఎంపిక చేయబడి ముఖ్యం కదా. అదే చెప్తాం. గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టి ఆవరించి ఉండగా ఇంకేమి సులువుగా చిక్కులు పెట్టు పాపమును. ఆదిత ఇంకా ఏమవుతుంది? మనకి సులువుగా వచ్చేస్తుంది, చాలా సులువుగా వచ్చేస్తుంది కొన్ని. అయితే మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అదిదా మన ఎదుట ఒక పందెం ఉంచారు. ఇదిదా నాకు నీకు నియమబడిన ఒక పందెం ఉంది. ఇది ఏం చేయాలి? దాన్ని ఓపిక పరిగెత్తాల. అదిదా మనకు నీకు ఒక పందెం నియమించారు. ఏం పందెము? విశ్వాసం. ముందుగా ఇంతకుముందు పందెం అంటే ఎవరు పోరు, ఎవరినో పరిగెత్తాలి ఫస్ట్. ఆల్రెడీ మన ఓట పందెము మన ప్రభు గారు ఒక మార్గం పరిగెత్తి చూపించేశారు, జీవించి చూపించేశారు, బోధించి చూపించేశారు, ఆయన మాట్లాడి చూపించేశారు, ఆయన క్రియ చేసి చూపించేశారు, కాలు కడిగి చూపించేశారు. ఆయన అనేక విధంగా ఎలాగందా ఈ పరుగులో పరిగెత్తాలా, ఎంత నెమ్మదిగా, ఎంత ఓర్పు గలవాడుగా, ఎంత సగనం గలవాడుగా, ఎక్కడ కేకలు వినపడకుండా, ఎక్కడ ఆయన గర్వపడకుండా, అతిశయపడకుండా ఎంత ఎవరు చేశారో అదిదా. ఇప్పుడు ఓటర్ పందెం వాడే వాళ్ళకి ఏమున్నాయి? ఎవరు ఉన్నారు? ఎవరు ఉండరు. మీరే ఫస్ట్ అంటే మీరు నిలబడతారు 100 మంది, ఎవరు పరిగెత్తాలి? ఇక్కడ కాదు. ఆల్రెడీ మా గురువు గారు పరిగెత్తుకోటి చూపించారు. ఇలా ఓపికతో ఇలా పరిగెత్తాల, అందరినీ రక్షణ పొందేట్టుగా పరిగెత్తాల. ఇక్కడ పరిగెత్తేవాడు ఒకడే పరిగెత్తేస్తాడు, ఒకడే పోయి పరేసి కొట్టేస్తాడు, మిగతా అన్ని మందికి బాధ. ఈ ఓట పని అట్లాంటిది కాదు. పరిగెత్తండి, అందరూ నా వాళ్ళే పరిగెత్తి నాతో రండి, అందరూ సమానమే. ఇక్కడ ఏం లేదు ఎవరికే, ప్రభుకు మాస్టర్కి తప్ప ఎవరు గొప్ప కాదు, అందరూ సమానమే, అందరూ రండి. అయితే ఈ విధంగా రావాలా, పరిగెత్తేది కాదు, ఈ విధంగా రావాలా. మీ ఆశ మీకు అత్యాశ ఉండకూడదు, అనీతి ఉండకూడదు, సునీతి ఉండకూడదు, గర్వం ఉండకూడదు, నేను అని అతిశయం ఉండకూడదు. ఇవంతా మా గురువుకి లేదు. అది చెప్తున్నాడు ఓపికతో అన్నప్పుడు ఎన్ని విషయం తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహం అదంతా పెట్టారు.
అది చెప్తున్నాడు. మళ్ళా ఓపికతో పరిగెత్తవలను కదా, ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. అందుకే మనం పిలిచింది. అందుకే మనము ఏ స్థితి ఎందుకు పిలుచున్నాం, ఏ స్థితికి ఎందుకు పిలిచారు? యేసు ప్రభుని వెంబడించాలని పిలిచారు, దేనికి పిలవలే. మీరు నీతిమంతులుగా చూడండి, వాళ్ళని చూసుకోండి, వాళ్ళని ఎట్లా చేయండి చెప్పలా, అవి సాక్షి. అయితే మనం వెంబడించాలి ఒకే ఒక ఫాలోయర్, ఎవరు అంటే గురువు గారు యేసు ప్రభువే. అవి విట్నెస్, ఈ విట్నెస్ కాదు, ఈ వే, మన ముందు ఉండే వే, ఈ వేళ పోవాలి. మార్గదర్శి ఆయన, మార్గకుడు ఆయన, మార్గదర్శకుడు, మార్గాన్ని నియమించిన వ్యక్తి ఆయన. ఆయన చూసి వెళ్ళాలి కానీ ఎవరు చూడకూడదు. ఇంత గొప్ప సాక్ష్యం అంటే వాళ్ళని చూడకూడదు. చాలామంది పొరపాటు చేసేదే. ఇంత గొప్ప సాక్ష్యం అంటే దావీదు చూడు, సంసోను చూడు, సొలొమోను చూడు, ఇవాళంతా ఎలా తప్పు చేసి షేర్ చేసుకోలేదా? అక్కడ అది సాక్ష్యం, ఆ కాలమే అయిపోయింది, ఆ చాప్టర్ అది గడిచిపోయి. ఇక్కడ అట్ట కాదు. గురువు గారు ఎవరు చూడు, ఎలా మాట్లాడారు, ఎలా పలికారు, ఎలా జీవించారు, ఎలా బోధించారు, ఎలా అందరి మధ్య ఎలా నడుచుకున్నారు, అది చూడు. అదిదా ఇక్కడ ఇచ్చింది. 2 కొరింథీ 1:2. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 2వ వచనం 2 కొరింథీ 1:2. అదే బాగా చదువు మేడం. 2 కొరింథీ 1:2 వచనం. అదే ఉంది, అదే ఉందా? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. చదవండి మళ్ళా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. సమస్త విధమైన ఆదరణ అనుగ్రహించు. అదే ఇక్కడ ఏమంటే 3వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వివాహం లేకుండా జీవించడానికి ఒకరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనుకోండి. దేవుని కృప ఆయనకు ఆ రీతిగా అనుగ్రహపడి ఉంటే, ఆ ఒక పిలుపుని దానికి తగిన విధంగా ఆయన ఏం చేసుకోవాలా, అమర్చుకోవాలా. ఇప్పుడు వివాహం లేకుండా ఆ ఒక వరముతో, ఆ కృపతో ఆయన్ని పిలువబడిన ఎట్లా అతను ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా? దేవునితో, ప్రభుతో ఎక్కువ సహవాసం. ఇప్పుడు మానవ రీతిగా చూసినప్పుడు సన్యాసితో ఫ్రెండ్షిప్ చేయాలా? ఎవరితో ఉండాలా? సంసారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. చూసారా? ఎందుకో? వాళ్ళకి పిలుపు వేరు, వాళ్ళ ఆశలు వేరు, వాళ్ళకి ఏర్పాటు వేరు, సంసారం చేసే వాళ్ళకి వేరు. అప్పుడు ఎందుకంటే నిన్ను పిలిచి నీ పిలుపు ఎటువంటిది. ఇప్పుడు నువ్వు సేవకుడు, నీ ఒక దేవుడిని పెట్టి యేసు ప్రభు సహవాసం మందు అంటారు. సహవాసం విశ్వాసితో ఏం చేసి ఉండాలా? ఒక సేవకు, ఒక ఏర్పరిచిన వ్యక్తి అంటే ఎలాంటి వారి మధ్య మీ సంభాషణ ఉండాలా, సంగతి ఉండాలా, ఫ్రెండ్షిప్ ఉండాలా, దేవుని ఎదిగిన అదే మరి ఉండాలా, ఆ రేంజ్లో ఉండాలా. అదే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అది వివాహం లేకుండా ఒకరిని ఏర్పరచుకున్న దేవుని కృప ఆయనకు ఆ రీతిగా అనుగ్రహపడి ఉంటే, ఆ పిలువబడిన వ్యక్తి ఆ విధముగానే తన జీవితాన్ని మలుపుకోవాలను. అటువంటి సహవాస విషయం గురించిన బోధను, అలాంటి ఒక వాక్య ఉపదేశాలను బాగా పరిశీలించి వాటిని అద్దుకొనవలను. ఎందుకంటే ఈ నాన్న గురించి పిలిచిన పిలుపు ఏమి, యేసుప్రభు ఎలాంటి పిలుపడారు, ఆయన ఎలాంటి వాక్యం చూశారు, నన్ను గురించి ఏమి రాయపడింది. ఇప్పుడు వివాహం చేసుకున్నవాడు ఏమంటే, వివాహం చేసుకున్నవాడు ఏ రీతిగా జీవించాలని ఏముంది అక్కడ, అనేక పత్రికలు వచనాలు ఉంది కదా. ఏ రీతిగా తగిన రీతిగా ఉంది కదా. అన్నిటినీ ఏమే ప్రభు చెప్పిన ఒక లిమిట్ ఉంది కదా. ఏమంటదని అన్నిటి అందు కూడా మితముగా ఉండని ఉంది కదా. అప్పుడు అన్ని విషయంలో ప్రభు సంతోషపరచబడినట్లు అని ఉంది. అప్పుడు ఎవరికి సంతోషం ఫస్ట్ ఇవ్వాలి మీరు? అదితా కావాలా ప్రభువును సంతోషపరచినట్లు అన్ని విషయంలో. అంటే అప్పుడు ఏమి, ఆయనకి మించి ఏ విషయం ఉండకూడదని. ఇది అందరికీ వర్ధిస్తుంది. అప్పుడు మనము దేని కొరకు ఎంపిక చేయబడ్డాము, పిలువబడ్డాము. ఇప్పుడు 10th క్లాస్ చేరేసి నేను 10th క్లాస్ పోయి బుక్ తీసుకొని నేను ఇంటర్ క్లాసు రాస్తానంటే సరిపోతుందా?
నీకు నీకు దేనికి వరకు వాళ్ళకి అక్కడ పిలుచుకున్నారు, నువ్వు ఏది అడిగావు, ఏది ఇచ్చారు, నువ్వు ఏం గ్రూప్ అడిగావో ఏది ఇచ్చారో వాటినే నువ్వు ఆ స్టడీలో అటెండ్ అవ్వాలా, ఆ స్టడీనే ఉండాలా, ఆ స్టడీనే రాయాలా. లేదు నేను ఎగ్జామ్ వాళ్ళు ముందు వేరే వాళ్ళు కూర్చోబెట్టినారు ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు చూసి పేపర్ రాసేసినానంటే పాస్ అయిపోతావా? పాస్ అవ్వు కదా. నీకేమి నీ క్లాస్ ఏమి 10th, నువ్వు ఇంటర్ వాళ్ళని చూసి కాపీ కొడితే ఏమి, 8th వాళ్ళని చూసి కాపీ కొడితే ఏమి, నీ తెలిసి సరిపోవద్దు. ఈరోజు అలాగే పాత నిబంధన కాలం ఉన్న నీతిమంతులను చూసి ఏం చేస్తున్నారు? వాళ్ళు అలా జీవించారు కదా, మన జీవించి ఏ తప్పు అయిపోదా? దేవుడు వాళ్ళని అంగీకరించారు, సాక్షిగా మాట్లాడు, మనల్ని మాట్లాడరా? ఆ కాలం వేరు, ఆ పరిస్థితి వేరు, ఆ విశ్వాసత వేరు, పరమ పిలుపు లేదు, ఆ విశ్వాసత వేరు, ఆ పిలుపు వేరు, అదంతా వేరు వేరు. అది భూమి మీద ఉన్న శ్వాసానికి పిలిచిన శ్వాసము, మనకి ఇచ్చిన పిలుపు ఎక్కడ ఉంటుంది? అది పరలోక రాజ్యానికి చెందవలసిన శ్వాసము. అప్పుడు దీని తేడా ఉంది కదా, అది మట్టివి, ఇది మహిమ గలది. అప్పుడు విశ్వాసం ఎంత గొప్పది ఉంది, అది సాధారణమైన విశ్వాసం, ఇది అది పరిశుద్ధమైన విశ్వాసం. అవి ఎలా మ్యాచ్ అవుతుంది? అదే ఇక్కడ చెప్తున్నాడు చక్కగా 1 తెస్సలోనికీ 5:9 చూసినప్పుడు, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. అదిదా మనకి నియమించింది ఎందుకో? రక్షణ పొందుటకే. మళ్ళా రీడ్. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. అదిదా ఉగ్రత పాలవుటకు నియమించింది. మనల్ని ఏర్పరచుకునింది, మనల్ని పిలిచింది, మనల్ని స్థిరపరిచింది, మనకు సత్యం నేర్పింది, మనకు తీర్మానింప చేసింది. ఎందుకంటే మనం ఒకటి ఆయన సన్నిధిలో నిలబడి అంత రక్షణ పొందుటకు. మన ఉగ్రత పాలవుట కాదని అది చెప్పేసింది. రెండోది ఏమైపోతావు చెప్పేసింది, అది కూడా ఆన్సర్ ఇచ్చేశారు. మనం నియమించిందే రక్షణ పొందుటకప్ప ఉగ్రత పాలు లేదు. అంటే ఇప్పుడు రక్షణ పొందకపోతే ఏమవుతుంది? నాడు ఆన్సర్ ఉగ్రత పాలని అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నాడు. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలుచునో ఆ స్థితి యందే నడుచుకున్న వాళ్ళను ఈ ప్రకారమే సంఘములు అన్నిటిలో నియమించుచున్నాను. ఈ విషయాన్నే ఎవరికెవరు ఏ స్థితి కల్పించారో, ఏ స్థాయి ఉందో, ఏ స్థితి ఉందో ఆ వాటిలోనే ఉండాల. దాన్ని ఊతలేం చేయకూడదు. అయ్యో నాకు చాలా ఇష్టమని దేవుని కొరకు చేయాలా అంటే అది దేవుని చిత్తము. నీకు ఆ రీతిగానే నువ్వు వచ్చి ఒకరోజు ఉండి చేసి చాలని నీ కుటుంబంగా ఏర్పరిచారు. కొందరికి ఎప్పుడు ఆయన సన్నిధిలో సామువేల్ లాగా ఎక్కడ ఉండేట్టుగా ఏర్పరిచారు. సామువేల్ని ఆయన సన్నిధిలోనే పాలు విడిచిన మొదలుకొని ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ గొప్ప సేవ చేయడం దేవుడు ఏర్పరచుకో ఆ రీతిగానే. తర్వాత కొంతకాలం తర్వాత ఆయన దేవుడు నియమించి నువ్వు వివాహం చేసుకో, వివాహం చేసి ఆయనకు కూడా ఫ్యామిలీ. అప్పుడు అంతవరకు ఎంత నమ్మకంగా సేవ చేశాడు దేవుని కొరకు. తర్వాత కూడా దేవుని సేవే, కానీ కుటుంబం ఏర్పరిచాడు దేవుడు. అది ఎవరి చిత్తము? ఆయన అడిగాడా? దేవుడు చెప్తాడు, నువ్వు పో పలానా సరే వివాహం వివాహం చేసుకో అంటారు. సరే వివాహం చేసుకొని అలాగే పిల్లలు కను పలానా పేరు కూడా ఎవరు చెప్తారో? దేవుడే చెప్తారు. అడిగిన పేరు పెట్టి పలానా పేరు పెట్టి ఆ రీతిగా. అప్పుడు దేవుడు చూడండి, కొందరికి కడితే వద్దు, అది దేవుడి చిత్తం. అదే ఇక్కడ మనం గ్రహించుకోవాలా. తర్వాత చూసినప్పుడు 18 వచనము 1 కొరింథీ 7:18 సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకునవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు. సున్నతి పొందిన వాడైనను పిలువబడిన అందరూ సున్నతి అతడు సున్నతి పోగొట్టు కొనవలదు. సున్నతి పొందని వాడెవడైనా పిలువబడినా సున్నతి పొందవలదు. ఎందుకు ఇలా చెప్తారు పౌలు గారు? విశ్వాసిగా పిలువబడిన శుద్ధీకరించబడిన వాళ్ళంటే ఆయన ఆ శుద్ధీకరించబడిన విషయాన్ని చెడుపుకోకూడదంట.
శుద్ధీకరణ పడిన వాడినిగా పిలువపడితే అతని సున్నతిని శుద్ధీకరణ కోరుకోకూడదంట. ఎందుకు అలా కోరుకోకూడదు? ఇప్పుడు అక్కడ కింద చూసినప్పుడు చాలా గొప్ప విషయం. అక్కడ యూదుల్లో ఏం జరుగుతుంది? ఆ యెరూషలేములో ఆ సంఘంలో చూసినప్పుడు, ఆ ఒక కొరింథీ పట్టణంలో యూదులుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. అక్కడ యూదులుగా వచ్చారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రభువును కూడా అంగీకరించి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి ఏమైనా వాళ్ళు అడుగుతున్నారు, మార్పు చెందుకోవాలా, మేము ఏమైనా చేయాలా, పేరు మార్చుకోవాలా అన్నప్పుడు చెప్తున్నారు, యూదులుగా మీరు ఆల్రెడీ ఏం చేస్తున్నారు? వాళ్ళకు శుద్ధీకరణ సున్నతి పొంది ఉన్నారు. అది వాళ్ళు గ్రంథ ప్రకారం అయిపోయింది కదా అని వాళ్ళకి చెప్తున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళకి. మీరు యూదులుగా సున్నతి పొంది ఉన్నారు కాబట్టి మీరు యూదులుగానే ఉండిపోవచ్చు, ఏం చేసే పరిస్థితి లేదు, వాటి మార్చుకునే అవసరం లేదు. సున్నతిని పోగొట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏం చేయబడ్డారు? సున్నతి పొందారు. మీరు ఆల్రెడీ పొంది తర్వాత కాలం వచ్చిన తర్వాత మీరు రక్షణ పొందారు. కాబట్టి మీరేం చేయకూడదు? సున్నతిని చెడుపుకోకూడదు అంటాడు. సున్నతి ఏం చేయకూడదు? చెడుపుకోకూడదు. అయితే అలాగే అన్ని నుండి పిలువబడిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు యూదులను చూసి వాళ్ళు కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆచారం ఏం చేయకూడదు, ఏం చేసే అక్కర్లేదు, అంగీకరించే అక్కర్లేదు, మీరు చేసే పని లేవు, సున్నతి చేసుకోవాల్సిన అవసరం. ఆల్రెడీ మీరు యూదులుగా వచ్చిన వాళ్ళు సున్నతిని చెడుకోకూడదు, అన్యులుగా వచ్చిన వాళ్ళు యూదులు మరి సున్నతి చేసుకోకూడదు. ఈ వాళ్ళకి చెప్పేది ఇది. ఆ కాలంలో అలాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ అన్యులు లోపల వచ్చారు సంఘంలో, యేసుక్రీస్తు సంఘంలో అన్యులు వచ్చారు. అక్కడ యూదులుగా ఉన్న వేద ఆల్రెడీ గ్రంథాన్ని పాటించే ధర్మశాస్త్రం వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన వాళ్ళు సున్నతి ఉంది ఆల్రెడీ, వాళ్ళు ఎన్నుదల ఏం చేయబడతారు? సున్నతి పొందుతారు. వీళ్ళు వచ్చి వాళ్ళ ఆచారాన్ని చూసి వీళ్ళు వచ్చి అన్నిలు వచ్చి బాధపడినప్పుడు ఇద్దరికి చెప్పే మాట, మీరు సున్నతి పొందితే మీరు చెడుకోవద్దు తప్ప, మీరు సున్నతి పొందకుండా వస్తే మీరు సున్నతి కోరుకోవద్దు తప్ప, దేవుడు అది విషయం కాదని చెప్పి ఆ ఆచారాల గురించి ఇక్కడ ఏమీ అవశ్యము లేదు అంటారు. తర్వాత చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్పే ఆయన ఒక ఆలోచన ఏమంటే, తండ్రి అయిన దేవుని స్వభావమును, ఆయన కృపను, ఆయన విశ్వాసతను, ఆయన ప్రేమను వాటిని మీరు ఏం చేయండి? వాటిని అద్దుకొని జీవించేదే ముఖ్యం అంటారు. ఏది ముఖ్యం కాదప్ప. మీరు ఇక్కడ పౌలు చెప్పే విషయం, తండ్రి అయిన దేవుని ఆయన ఒక స్వభావాన్ని, ఆయన ఒక కృపను, ఆయన విశ్వాసతను, ఆయన ప్రేమను, వాడిని ఏం చేయాలి? మీరు వాటిని అద్దుకొని జీవించేదే ముఖ్యము. ఈ ఒక సంప్రదాయాలు, ఈ యొక్క ఆచారాలు, ఈ శారీరరీతిగా మారుబాటు అనేది అవసరం లేదంట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ లోకంలో ఉన్న అనేక భక్తులు చూస్తాం. ఇప్పుడు ఈ కాలం వచ్చింది కదా, డిసెంబరు, జనవరి, మార్చి దాకా కొందరు యూనిఫామ్ లాగా ఒక కలర్ డ్రెస్ వేసుకొని ఉంటారు. 40 రోజులు, 100 రోజులు ఎంత ఉంటారు. తర్వాత ఏమైపోతారు వాళ్ళు? అప్పుడు అది ఎలా కనపడుతుంది బయట చూసినప్పుడు? వాళ్ళ భక్తి అనేది ఎక్కడ కనపడుతుంది? వాళ్ళు వేసుకునే వస్త్రంలో అలాంటిది కాదంటారు ఇక్కడ. మీరు వేసుకునే వస్త్రము మీ శరీరంలో మార్పు అనేది అవసరం లేదంట ఇక్కడ. అలాంటిది అది చెప్తున్నారు. మీరు శరీర మార్పు కానీ, వస్త్రము అలాంటి ఆచారాలు కానీ అవసరం లేదు. నిజంగా మీరు తండ్రి దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన అదే చెప్తారు దావీదు గారు, దేవుణ్ణి ఏం చేసి తెలుసుకోండి అంటారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. తర్వాత 9:23 ఇర్మియాలో కూడా ఒక మాట చెప్తారు, భూమి మీద కృప చూపే దేవుడు, నీతి న్యాయం జరిగించే దేవుడు, ఆకాశం వరపు అందరి ఆ నీతి మంతుల సూర్యుని ఉదయించే దేవుడు, పండించే దేవుడు, నీరు ఆహారం సమృద్ధికి ఇచ్చే దేవుడు అందరికీ. అలాంటి దేవుడు నన్ను పూర్ణంగా జరిగించి ఏం చేయమంటున్నారు? అది చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని స్వభావమును, కృపను, విశ్వాసతను, ప్రేమను అద్దుకొని జీవించేదే ముఖ్యం. కానీ బహిరంగ బయట కనబడే శరీర మార్పులు, వస్త్ర మార్పులు అనే ఆచారం ముఖ్యం కాదు అని చెప్పేసి రోమా 2:25-29 చూడండి. రోమా పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 29 వరకు ఒక్కొక్క వచ్చి చదవండి.
నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రముని అతిక్రమించి వాడవైతివా నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. 20 చదివినారా? ఒక క్వశ్చన్ చదవండి. 25 చదవండి. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును. ఇప్పుడు ఆ కాలంలో ఒక పద్ధతి ఉంది. సున్నతి పొంది ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని గైకొని వాళ్ళు అనుసరించాలా. సున్నతి లేకుండా అనుసరిస్తే ఏం అక్కడ ఎంచబడదు. అది మళ్ళా 26లో ఇంకా ఉంది. అదే నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడవైతివా నీ సున్నతి కాకపోవును. అదిదా సున్నతి పొందిన వాడైతే ధర్మశాస్త్రకి చక్కగా అనుసరించాలా. లేదా సున్నతి పొంది ధర్మశాస్త్రం అనుసరించకపోతే అది వ్యర్థమైపోతాయి మళ్ళా. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరలా మరియు 26 అది ఏమనుంది? 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. చూసారా? ఇప్పుడు ఇతను సున్నతి పొందలా, అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. అనుసరించినప్పుడు ఏమైపోతున్నాడు? సున్నతి కలిగిన ఆశీర్వాదం వస్తుందట ఆయనకి. తర్వాత మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడునై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. నేను ధర్మశాస్త్రమును కలిగి ఉన్నానని చెప్పుకొనిచ్చు, నేను అనుసరిస్తున్నానని చెప్పుకొనిచ్చు, సున్నతి పొంది వాటి ప్రకారం జీవించకపోతే అది ఏమవుతుందంట? అతిక్రమించిన వాడు అవుతుందంట. మరలా బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు. అదిదా శరీర వెలుపల ఉండేవాడు. అదే భాగ్యం అంటే యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కాని అక్షరం వల్ల కలుగునది కాదు. కొట్టివేశారు. ఏమే శరీరమందు పొందే సున్నతి కాదు. భాగ్యంగా నేను బయట కనబడే విధంగా నేను ఇప్పుడు ఇది కంపేర్ జ్ఞానస్నానం తీసుకున్నాను. నేను అందరికీ తెలుసు, నా పేరు మార్చుకున్నాను, నాని పీటర్ అల్ఫోన్స్ పెట్టుకున్నాను. చేసేదంతా యాకోబు చేసే పని అంతే. ఏం చేయాలా? పెట్టేది పేరు మాత్రం పీటర్ అల్ఫోన్స్ పెట్టుకున్నా, బండ ఉండి పేరు పెట్టుకున్నా, మంచి పీటర్ అంటే. చేసేది యాకోబు పని అంటే మోసమే చేసేది, అందరినీ ద్రోహమే చేసేది. ఎట్ట మ్యాచ్ అవుతుంది? పేరుకు చేసే క్రియకి సంబంధం ఉంటుందా? అప్పుడు అంటాడు, మీరు వెలుపల సున్నతి కాదు. అప్పుడు ఎక్కడ సున్నతి పొందాలా? మళ్ళీ చెప్తా 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది. అది ఒక కాలంలో ఆచారంగా ఉండింది, శారీర సంబంధంగా పెట్టారు. ఎందుకంటే అది నీతి మంత్రులు కనపడాలని పెట్టారు. నీతి ఆ కాలం వరకు పెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది? అది హృదయ సున్నతి అయిపోయింది. హృదయ సున్నతి, శరీర సున్నతి కాదు. ఇప్పుడు హృదయమందు సున్నతి పొందితేనే మీరు అటు ఏమర్థం? హృదయం మంది ఎలా కనపడుతుంది? తీర్మానించుకునేది, నేను ఏం మారు మనసు పొందేది, దేవుని కొరకు నేను నన్ను సమర్పణ చేసుకునేది. అది హృదయ సున్నతి. వాక్యమును ధ్యానించాము, వాక్యం వచ్చింది, విన్నాము, విశ్వసించాము, ఇంత గొప్ప రక్షణ పిలిచారా అని నేను గ్రహించి నేను తీర్మానించుకునేది. దేవుని కొరకు మరణం వరకు నేను నమ్మకంగా నీ కుమారుని వల్ల జీవిస్తాను తండ్రి. అయిపోయింది. నీ కుమారుని వల్ల అంటే అయిపోయింది. ఆయన అన్ని నీతి, న్యాయము, సత్యము, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, లోబడేది, ఎదిరించేవాడు కాదు,
ఏమి గర్వంగా మాట్లాడేవాడు కాదు, అన్ని విషయం వస్తుంది ఆయనకంటే. అందుకే ఈ కుమారుని పోలి అంటే చిన్న విషయం అనుకున్నారు చాలా మంది. తండ్రి నీ కుమారుని పోలి నేను జీవిస్తాను, అది ఎంత గొప్ప మాట తెలుసా, అది ఎంత మీనింగ్ఫుల్ తెలుసా. ప్రభు ఎలా చూశారు, ప్రభు ఎలా నడుచుకున్నారు, ప్రభు ఎలా మాట్లాడారు, అది ఇదా చూపిస్తుంది ఇక్కడ. అది చెప్తున్నాడు ఇక్కడ. అయిపోయిందా? మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లనే కలుగును. అదే నువ్వు చేసుకున్న ఆత్మీయమైన సున్నతి అయితే మెప్పు ఎవరు చేస్తారు మీకు? దేవుడు వచ్చేస్తాను. అది ఎప్పుడు జరిగేది? ఆయన వచ్చినప్పుడు జరిగేది. అది నువ్వు సరిగా ఒప్పుకున్నావా, తీర్మానించావా, జీవించావా, పరిశుద్ధత కాపాడుకున్నావా, పవిత్రత కాపాడుకున్నావా, నీ శరీరం కట్టుదిట్టంగా పెట్టుకున్నావా, క్రమంగా ఉందా, న్యాయంగా ఉందా, యేసు ప్రభువులే తన కుటుంబానికి బాధ్యతగా ఉన్నావా, ఆయన ఉన్నవారికి ఎలా ఉన్నాడు, కుటుంబానికి బాధ్యత నడిపాడా, అలా అన్ని బాధ్యత కలిగిన విషయం అది. గలతీ 5:2-3 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. అంతే. సున్నతి పొందటం వల్ల ఏం లేదు మీకు, నో యూస్. ఏమన్నాడు? క్రీస్తు వల్ల చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ కలుగదని. నో యూస్. ఒకే మాట చెప్పాలంటే నో యూస్. మీరు సున్నతి పొందుకుంటే ఏం లేదు, క్రీస్తు వల్ల మీకు ప్రయోజనము ఏమి కలగదు. ఎందుకు కలగదప్ప? అది ఏమంటారా, జరిగిపోయి ముగిసిపోయిన కాలము. ఆ రక్షణ కాలం ఏమైపోయింది? అయిపోయింది. కంప్లీట్ ద డోర్ ఎండ్, క్లోజ్ ద డోర్. క్లోజ్ ఏమంటారా, క్లోజ్ డోర్ గడప ఏం చేయగలుగుతాను నేను? ఎంత నిలుచుకున్నా, పండుకున్నా, దొల్లినా, తోసినా ఏమవుతుంది? అది ఏం చేయబడిన డోర్ అది. ద క్లోజ్, లాక్ ద డోర్. లాక్ అయిపోయింది. క్లోజ్ చేసి లాక్ చేసేసారు. ఇప్పుడు ఇంకొక డోర్ ఓపెన్ అయి ఉంది. అది ఒకటే మార్గమే. అది ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ వెళ్ళే మార్గమా? పరలోకి వెళ్ళే మార్గం ఓపెన్ అయింది. అది మనకు తెలుసు. ఆ డోరే మనకు కావాల్సింది. ఆ డోర్కి ఏం కావాలా? ఆ డోర్లు వెళ్ళాలని ఏం కావాలా? ఎలాంటి యూనిఫామ్ కావాలా? ఎలాంటి విశ్వాసత కావాలా? ఎవరిని వెంబడించాలా? ఎవరు మాట వినాలా? అది ఓల్డ్ సాల్వేషన్ కాదు, న్యూ. అదే ఆడు చెప్తున్నాడు, పక్క చెప్తున్నాడు. ఎంత మాట చూడండి. మీరు సున్నతి పొందటం వల్ల క్రిస్తున్నది ఏం లేదు, మీకు ప్రయోజనం లేదప్పా. పేరు మార్చి పేరు పెట్టేది ఏం యూస్ లేదు. మీరు మనసు మార్చుకునేది యూస్. వస్త్రం ఇప్పుడు ఆ కాలం వస్త్రము మంచి పాస్టర్ వైట్ అండ్ వైట్ వేసుకొని ఎప్పుడు ఏం చేస్తుంటారు, బాగా సిలువ క్రాస్ ఒకటి వేసుకొని అంగి అంటే అది ఇప్పుడు కంటిన్యూ అయిపోతా ఉంది. ఏమి అది బహిరంగ కనపడేది ఏమి? ఆయన ఎత్తపడతారా, రక్షణ పొందుతారా? అలా జీవితం ఉండాలి కదా. అది ఒక్క కాలం ఏ పడింది, మళ్ళీ ఏం చేసేది? వాటిని తీసేసారు. ఇప్పుడు కాదు, అప్పుడు అన్నీ మారిపోతాయి. అదిదా మనం గమనించాలి. అప్పుడు హృదయంలో మన నీతిని, మన సత్యాన్ని అనుసరించి ఉండాలి. అదిదా కావాలా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:3 చదువుతాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించి వారము. అదిదా శరీరాన్ని ఆధారం చేసుకోనక ఏం చేసుకోకూడదు మనమా? శరీరమును ఆస్పదము చేసుకొనక. అదిదా శరీరాన్ని మీరు ఆధారం చేసుకోకూడదు. దీనికి దేని ఆధారం చేసుకోవాలి మనము? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అదిదా ఒక మాట చెప్పింది కదా, నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో అది చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మతో సత్యముతో. సత్యం ఆత్మ మనకి ఇచ్చారు, అదే ఆరాధించాల.
అదిదా మనమే అలాంటి వారు ఎలాంటి వాళ్ళంట, సున్నతి పొందిన వారని ఉంది ఆడ. ఆత్మల విషయమై దీనులైన వారే దేవుడు. మత్తయి చెప్తారు కదా, 5వ చెప్తారు కదా, ఆత్మ విషయమై దీనుల వారు ధన్యులు. వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు? పరలోక రాజ్యం వారిది దర్శించుదురు. దేవుని ఏం చేస్తారు? వాళ్ళు చూచుదురు ఉంది ఆడ. పరలోక రాజ్యం వారిది. అప్పుడు పరలోక వారి గారు ఎవరు చూస్తారు? ఆడిపోయి పరలోక ఎవరు ఉండరు? దేవుడు. ఎంత గొప్ప విషయం కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సున్నతి పొందిన వాడెవడైనాను పిలువబడినా అందరూ అతడు సున్నతిని పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనా పిలువబడినా సున్నతి పొందవలదు అని చెప్పేశారు. తర్వాత చూసినప్పుడు 19, 1 కొరింథీ 7:19, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందపోవుట యందు ఏమీ లేదు. మళ్ళా సున్నతి గురించే రాస్తారు. ఎందుకంటే ఆ కాలంలో దాన్ని ఆల్రెడీ వాళ్ళ ఆచారంలో ఉండి వచ్చారు కదా. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఏమంటే వాళ్ళకి ఇప్పుడు ధర్మశాస్త్రం అలా ఎరిగిన వాళ్ళు, కొత్త వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. అప్పుడు వీళ్ళు చూసినప్పుడు మాకు అన్నీ తెలుసు, మేము చెప్తామన్నప్పుడు కొద్దిగా యేసుప్రభు ఇచ్చి నూతన బోధ అక్కడ ఉండే పౌలుగా తెలుసు. ఆ నూతనమైన విషయాన్ని అన్ని మార్చినది పౌలుకి తెలుసు. ఆయనకి ఆత్మ ద్వారా రాస్తున్నాడు. వీళ్ళకి ఏం చేస్తున్నారు? మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆయన లేనప్పుడు. అప్పుడు ఎప్పుడు ఆయన ఉండడు కదా. ఒక సేవకుడు నియమించి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉండేవాళ్ళ సేవకుడు ఎప్పుడు వస్తాడో వీళ్ళు ఏం చేస్తారు? రోజు అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అప్పుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞ అనుసరించటే ముఖ్యము కానీ మన సున్నతి పొందుట యందును ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందును ఏమీ లేదు. మళ్ళా అదే గుర్తు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్పే ఒక ఆలోచన ఆత్మీయమైన ఒక జీవితానికి చాలా ముఖ్యమైనది. అయితే ఈ యొక్క సున్నతి పొందేది పొందకపోయేది ముఖ్యం కాదు. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించేది ముఖ్యమని చెప్తున్నాడు. ఎందుకు అన్నప్పుడు బహిరంగముగా అదే కనబడే విషయంగా మత ఆచారములు కానీ ఎలా ఆ విధులు కానీ దేవుని యొక్క ఆజ్ఞకి ఆత్మీయమైన సరైన విశ్వాసానికి సరిపోయిన ఒక మన నెమ్మదిగా ఏమంటారు పరిపూర్ణమైన విశ్వాసంతో వాడిని ఏం చేయాలి? గైకొనవలసిందే ముఖ్యమంట. శరీర ఆచారాలు కాదు, అక్కడ కనబడే ఆచారాన్ని కాదు. అది సున్నతి అనేది ఏమది కనపడే ఆచారం. అది చెప్తున్నాడు. కనపడే ఆచారాన్ని కాదు మనం ముఖ్యత్వం ఇచ్చేది, దేవుని యొక్క విశ్వాసతకు ఆత్మీయమైన ఆజ్ఞలకు కట్టడకు అదిదా మన నెమ్మదిగా విశ్వాసముతో గైకొనేదే ముఖ్యం అని ఒక పని చెప్తారు. తర్వాత చూసినప్పుడు ఏ మతమైన ఆచారమైనా సరే వాటి మీద ఏం చేయకూడదు, నమ్మకం ఉంచకూడదు. ఆల్రెడీ ఉంచిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ యూద మతం ఒక ఆచరణ ఉంది, హిందూ మతం ఒక అనేక ఆచరణ ఉంది. ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి దాని మీద ఆలోచన ఉంది. అవి చెప్తున్నారు, ఎలాంటి విధమైన మత సంబంధమైన వాటి మీద ఆచారంపై నమ్మకం ఉంచకూడదు. అయితే అందరూ దేవుని ఆత్మీయమైన ఆచారం విషయం, దేవుని ఒక ఆత్మీయమైన విషయం గురించిన దేవుని మాటల మీద, దేవుని సత్యం మీద, దేవుని ఒక వాక్యం మీద ఉన్న ప్రేమ, విశ్వాస, నమ్మకము, ఆ కట్టుదిట్టాలు, ప్రార్థన, ఆత్మీయమైన ఆలోచన, ఆ మంచి క్రియలు, ఇలాంటి వాటికి ముఖ్యం ఇవ్వాలంట. ఎందుకంటే అలాంటి విషయం అక్కడ నిల్లది. అది అక్కడ విషయం లేని, అక్కడ కట్టుదిట్టం లేదు కదా. ఆడేముంది? కంటికి కంటి, పంటికి పళ్ళు, చేతికి చేతి, వాతకి వాత. ఇప్పుడు ఏమైపోయింది? అవంతా ఏమైపోయింది? కట్ ఆఫ్. నిన్ను వల్ల నీ పొరుగు అని ఏం చెయ్యి. అప్పుడు ఇవంతా ఏం చేయకూడదు. ఇప్పుడు అక్కడనే వచ్చిన వాళ్ళకి ఏమన్నా అంటే మధ్యగా అనేదానికి రెడీగా ఉంటారు.
ఇప్పుడు ఏం చేయకూడదు ఉంది, కుడి చెంప మీద అదే కొట్టువాని చెప్తారు ఇక్కడ. మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి అదే ఆజ్ఞ అన్నప్పుడు ఏదో కాదట, కొత్తగా ఇవ్వబడిన సత్యాలు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, దూషించి వాడిని బది దూషింపక, నిందించి వాడిని నిందింపక, నిన్ను కొట్టువాడిని తిరిగి ఏం చేయకూడదు. ఈ కుడి చెంప మీద కుడి చెంప అంటే ఎడం చెంప చూపించు అని. అలాంటి సత్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో కాలం వాళ్ళే మేము ఉన్నారు, వాటిలో ఊరిపోయి ఉన్నారు. అందువల్ల పౌరులు చెప్తున్నాడు, మీరు దయచేసి బయట కనబడే మత ఆచారాలు కానీ ఆ నమ్మకాల మీద నమ్మకం ఉంచక, అందరూ దేవుని ఆత్మమైన చట్టదిట్టాలని, ఆ చెప్పిన దేవుని మాటలని, ఆ ప్రేమ, విశ్వాసత, నమ్మకము, కట్టుదిట్టాలు, ప్రార్థన, ఆత్మీయమైన ఆలోచన, మంచి క్రియలు, వీటిని గురించే మీరు ఆలోచించాలా, వీటిని చేయాలా అన్నప్పుడు వాళ్ళకి షాక్ అవుతారు. ఇదేంది కట్టుదిట్టం అంటారు. ఒకప్పుడు ఏం లేదు, కట్టుదిట్టం లేదు, నోటికి కట్టుదిట్టం లేదు, ఉళ్ళు కట్టుదిట్టం లేదు, కళ్ళు కట్టుదిట్టం లేదు. ఇప్పుడు ఏమి అన్నిటికీ ఏముంది, కట్టుదిట్టం పెట్టారు, కండిషన్ పెట్టారు, విధులు పెట్టారు. అది చెప్తున్నారు ముందుకు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని బదిలీ ఏం చేసేయాలా, ఇప్పుడు బదిలీ ఏం ఒకటి ఏమైనా మళ్ళీ తట్టెత్తి కొడితే మాకు బదిలీ ఏం చేయాలా, రూల్స్ ఉంది అక్కడ. అది చెప్తున్నారు. ఇప్పుడు అన్ని లేవని ఇక్కడే చూపిస్తున్నారు. అందుకే చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞను అనుసరించటే ముఖ్యం, కానీ సున్నతి పొందుట ఎందును ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం ఏమీ లేదు. అంటే ఆచార విషయం కాదు, కనబడే శరీర విషయం కాదు. ఏది ఆ దేవుని ఆజ్ఞ దేవుని సత్యం గురించి చెప్తున్నాడు అక్కడ. నీతి, న్యాయము, కనికరము గురించి చెప్తున్నాడు అక్కడ. చూడండి, యోహాను సువార్త 14:21 ఏం చెప్తారు. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పెను. ఎంత చక్కగా చెప్తుంది చూడండి. ఏమంటా, ఒకడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇదే అండి ఈయన చెప్పే విషయం. పౌలు గారు కొత్త యేసుప్రభు చెప్పిన విషయాలు ఏమంటే, ఇంతకు ముందు వేరు. పూర్వంలో చెప్పబడింది ఏం చేశారు, అన్ని ఏం చేశారు, కరప్షన్ చేసేసారు. కరప్షన్ చేసి ఈయనకి ఇస్తున్నారు, నువ్వు ఇదంతా కట్టుదిట్టిన సంఘం రాయమని చెప్పేశారు. ఇప్పుడు రాస్తున్నారు, మీరు నా ఆజ్ఞలు ప్రేమించి, ఫస్ట్ ఏం చేయాలా, దేవుని ఆజ్ఞ ఏం చేయాలా, అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అదిదా ఇప్పుడు ఏం చేయాలి, ఆజ్ఞను ఏం చేయాలా, ప్రేమించాలా. అప్పుడు ఆయన్ని ప్రేమించినట్టు గైకొన్నట్టు. అంతకుముందు ఏం చేయాలి అదంతా. అప్పుడు అది గైకొని ఉంటే చెప్తారా వచ్చి మళ్ళా, మీరు ఆడ గైకొన్న నెరవేర్చారు, మీరు ఎందుకు అప్పుడు చెప్తారా. అక్కడ ఏం చేయలేదు, అది మీ వల్ల చేయని కాదు, అయిపోయింది, ఇదన్నా చేయండి చెప్తున్నారు. ఒక పని ఇచ్చారు, ఒక బాధ్యత ఇచ్చారు, వాళ్ళకి ఏం చేయలేకపోయినా, వాటిని ఎవరు చేయలేకపోయినారు. ఈయన దాన్ని కంప్లీట్ చేసేసాడు. అది ముగిచ్చేసి నేను ఇస్తాను ఇప్పుడు సులువుగా ఇది చేయండి అంటారు. అందుకంటారు నా కార్డు ఎలా ఉంటుంది ఇప్పుడు, తేలికగా, సులువైనది, మృదువైనది, అది సాఫ్ట్. అది ఎంత సాఫ్ట్ అని చెప్తున్నారు. నా కాడి చాలా సులువైనది, మృదువైనది. అదే చెప్పి మీరు మీ భారం ఏం చేయండి, తెచ్చిన మీద. మీ భారం ఎటువంటిది, చాలా భారం, పాప భారం అది, శాప భారం అది. మీ భారాన్ని నా మీద మోపండి, నా కాడిని మీరు చేయండి, మోసుకుపోండి, అది సులువైనది. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, గలతీ 6:15 కూడా. గలతీ 6:15. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. అంతే. ఏమన్నా ఫస్ట్ ఏమన్నారు, కొత్త సృష్టి పొందుటయే గాని, న్యూ క్రియేషన్, నూతన సృష్టి. అప్పుడు పాత సృష్టి ఒకటి ఉంది, అది చాలా చెడిపోయినాయి. ఏం చేసి ప్రభు వచ్చి నూతన సృష్టిగా ఏం చేస్తున్నారు, మనల్ని మార్చేస్తున్నాడు. అందుకే ఆయన నూతనంగా బోధ ఇచ్చారు, నూతన సృష్టిగా అవ్వండి, నా మరి అయిపోండి, నేను న్యూ చెప్పి నూతన సృష్టియే
కొత్త సృష్టి పొందుటయే కాని కొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఏమీ లేదు. మళ్ళా వివరిస్తున్నారు. అక్కడ సున్నతి పొందేది ఏమి లేదు, సున్నతి పొందకపోతే ఏమి లేదు అనేసినారు అక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఇంకొక వేడ, ఇక్కడ నూతన సృష్టియే కార్యం అంటారు. నువ్వు కొత్త సృష్టియే, అదిదా ముఖ్యము. కొత్త సృష్టి ఎవరు కొత్త? యేసు ప్రభు తెచ్చిన నూతన బోధ. ఆ బోధ కొత్త. ఆ బోధనే ప్రభు ఏం చేయమన్నాడు ఇక్కడ ఇంకేమిటి ఉన్న మానవ కోటిని ఫాలో. ఆయన సంఘానికి, ప్రత్యేక సంఘానికి ఏం చేశారు? నా సంఘం అనేది రుజువు ఏమి? నన్ను ఆయన సృష్టి, ఆయన నూతన ఆ వాక్యం ఏం చేయాల? నూతన ఇచ్చిన బోధనే అంగీకరించి జీవించాలా, దాని ప్రకారం జీవించి మృతి చెందాలా. అదిదా ఆయనకి ఇష్టం. అది చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు. మళ్ళా కొత్త సృష్టి పొందుటయే కాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందేమీ లేదు. ఏమీ లేదు. నో యూస్. ఇక్కడ అంటారు నో యూస్. నువ్వు సున్నతి పొందినా, సున్నతి పొందపోయినా, పేరు మార్చుకున్నా, పేరు మార్చకపోయినా, వచ్చిన వెంటనే ఇంకా కూడా ఉంది. ఇప్పుడు సత్యం పెరిగిన సంఘములు ఏమి మనకు తెలుసు కాబట్టి సత్య ప్రకారం పేరు ఎక్కువగా మార్చరు. పాత సంఘములు అట్ట కాదు. ఎవరన్నా రోజాను వచ్చినారంటే వాళ్ళు ఏం చేయాలా? పాస్టర్ ఎంతసేపు అయినా ఎట్టన్నా రోసీని మార్చేస్తారు. ఏం మారుస్తారు? రోజా అని వచ్చిందంటే రోసీని మార్చేస్తారు పేరుని. ఎందుకు? అది ఉంది. మరి ఆ బైబిల్ని ఏదో కూడా ఒకటి పేరు తెచ్చి మార్చాలి ఒప్పుకోడైనా. ఎందుకంటే వాళ్ళ గురి ఏం తెలీదు, ఆ ఆత్మీయమైన విషయం ఏం లేదు, వాళ్ళకి తెలీదు. ఎవరన్నా ఏదో పేరు వేరేమన్నా మునిస్వామి, రామస్వామి వచ్చి ఏం చేయాలి? వాళ్ళు వెంటనే ఏదో ఒక పేరు మార్చాల. అప్పుడే వాళ్ళ గురి అంతా పేరు మార్చేంత మాత్రం వాళ్ళు నిత్యత్వం పొందుకుంటారా? జీవానికి వెళ్ళిపోతారా? ఏది మార్చగలరు ప్రభు? ఏం చెప్తారు పౌలు ఇక్కడ? నూతన సృష్టియే, నూతన సృష్టి పొందుటే గాని సున్నతి పొందుట ఎందు పొందకపోవడం ఏమీ లేదు. అప్పుడు నూతన నీవు ధరించుకున్నావా? అదిదా మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాలా. రోమ 3:30 కూడా చదవండి. రోమ పత్రిక 3:30 3:30. దేవుడు ఒకటే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. చూసారా? ఒక కాలం ఉండింది. ఆ కాలం ఏం చేశారు? దేవుడు ఒకటే కనుక ఆయన అర్థము వాళ్ళకైనా మనకైనా ఎవరు దేవుడే? ఆయనే తండ్రి దేవుడు అని చెప్తున్నాడు. యూదులకైనా గిరిస్తేతులకైనా అన్యులకైనా అందరికీ ఒకే సృష్టి వచ్చాం. అన్యజనులకు ఒకటే. ఆయన దేవుడు ఒకటే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. ఏ కాలంలో ఉన్న వారికి ఒక్కొక్క పరిస్థితి పెట్టారు. ఇప్పుడు మనం ఏ కాలం ఉన్నామో ఆ విశ్వాసత నడతారు ఆయన. మీరు ఎన్ని గొప్ప సత్యం ఇచ్చినాక మీరు దేనికి ముఖ్యత ఇవ్వాలా? విశ్వాసానికి ముఖ్యత ఇవ్వాలి, ఆత్మీయమైన విషయానికి ముఖ్యత ఇవ్వాలా. మనమేమి యూదులుగా పుట్టలేదు. అయితే మన ఆత్మీయమైన యూదులుగా ఏం చేయబడ్డాము? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చిపడ్డాము. ఎంత గొప్ప విషయం చూడండి. మన యూదుల ద్వారా పుట్టలేదు. ఆ గోత్రంలో ఆ పుట్టిన వాళ్ళే దేవునికి ప్రియులు అవుతారు. మనం ఎక్కడ పుట్టాము? ఆత్మీయమైన విషయంలో మనం ఏం చేయకపోయినాం? ఆయనకే సమీపం అయిపోయినాం. అందుకే మెల్కిసెదెకు క్రమంగా అంటే యేసు ప్రభు ద్వారా మనకేముంది? ఆ ప్రధాన యాజకులు వాళ్ళకే చేస్తారు, ఎవరికి చేయరు. ఎందుకంటే వాళ్ళకి నేమ్ పడేది విధి అలాంటిది. అయితే ఈయన అందరికీ ప్రభు, ఈయన లోక రక్షకుడు. ఈయన ఏం చేస్తారు? అందరినీ ఎవరు మారు మనసు పొందారో అందరికి ఏం చేస్తారు? ఈయన విశేషమైన పిలుపు ఇచ్చేస్తారు. ఆయన సన్నిధానానికి వచ్చి అర్హత ఇచ్చారు. ఆయనకి ఉంది హక్కు ఇచ్చేశారు. ఆయన ప్రభుకు ఇచ్చేశారు. అది చెప్తున్నాడు ఇక్కడ. చక్కగా చెప్తున్నాడు ఆయన. ఎంత బాగా చెప్తాడు చూడండి. ఏమంట? విశ్వాసము లేని వారికి
ఆయన సున్నతి గల వారిని ఆ, విశ్వాసం మూలముగాను ఆ, సున్నతి లేని వారిని ఆ, విశ్వాసము ద్వారాను ఆ. నీతిమంతులనుగా తీర్చును. మనము దేని ద్వారా పొందున్నామని గురించి పెట్టుకో. గలతీ 5:6, గలతీ పత్రిక 5:6. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవట ఎందేమియూ లేదు, కాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇప్పుడు కొంచెం ఇంకా డీప్ వస్తారు. రాండి డీప్ గా మాట్లాడే విధంగా చూడండి. అంతకుముందు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఏం చెప్తాను ఇప్పుడు? యేసుక్రీస్తు నందుండు వారికి. ఇప్పుడు ఎవరిలో ఉన్న వారికి మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా. ఇంతకు ముందు ఇద్దరు గురించి మాట్లాడారు. అక్కడ ఉన్న నీతిమంతులు అయిన వాళ్ళ గురించి విశ్వాసం. ఇప్పుడు ఒక్కరిగా మాట్లాడు. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవట ఎందేమియూ లేదు, గాని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఆయన అన్ని గ్రూప్ వచ్చినారు అందరికి. ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, మీరంతా యేసుక్రీస్తులో వచ్చేసారు. యేసుక్రీస్తులో వచ్చిన ఎవరికైనా ఇదే చట్టం. ఇదే ఏమంటే మీ సున్నతి పొందుటేంది ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు, గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు ప్రేమ కలిగి యేసు ప్రభు కలిగిన ప్రేమ కలిగి ఉన్నారా? యేసు ప్రభు కలిగిన విశ్వాసత కలిగి ఉన్నారా? యేసు ప్రభు బోధన నిలిచి ఉన్నారా? తండ్రి చెప్పేశారు, ఈయన మాట చెవి గుడి, ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయాలి. అంతే. ఆయన మాట అయిపోయింది. చివరి గొప్ప ప్రవక్తగా ప్రభు తండ్రి ఆయన పంపారు. ఆయన మాట అంతే. అందుకే ఆయనకి ఇచ్చారు. ఆయన నామందు ప్రార్థించే వాడికి ఏం కలుగును? రక్షణ కలుగును. రక్షణ కలగాలా? నీకు ఆయన నామంలో విశ్వాసం ఉండాలా, నీకు ప్రార్థన ఉండాలా, ఆయన నామంలో ఆయన చెప్పిన వాక్యం విశ్వసించాలా, ఒప్పుకోవాలా, జీవించాలా. అదే ప్రేమతో యేసు ప్రభుని ప్రేమ అదే చెప్పేశారు. కైకొన్నటియే ముఖ్యమంట. తర్వాత చూసినప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము, కానీ సున్నతి పొందుట ఎందును ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట ఎందు ఏమీ లేదు కదా. తర్వాత 1 కొరింథీ 7:20, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. ఇదే మొబైల్లో చెప్తారు, మళ్ళీ కూడా అలా చెప్తారనుకో అనిపిస్తుంది కదా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండవలను. నిజంగానే ఇది రాసేటప్పుడు చాలా బాధ, దుఃఖం కలిగింది. ఏమప్పా అలా అన్నప్పుడు ఒక విషయం మనం ధ్యానించాలా. ఈ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ ఒక వచనము చాలా లోతైన విషయం ఉంది. ఎందుకంటే ఆ పిలుపు అనే పదం మరల ఇక్కడ కూడా వస్తుంది కదా. ఇది ఒకటే వచ్చింది, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండవలను అన్నప్పుడు, ఆ ఒక పిలుపు అనే విషయం చూసినప్పుడు నిజం చాలా గొప్ప మాట అది. ఈ లోకంలో ఎలా పిలుస్తారు? ఎవరన్నా ఒకరు కావాలా, ఇప్పుడు ఒక ఉద్యోగి కావాలా, లేదా ఒక మిలిటరీలో ఉద్యోగానికి పోవాలా, పోలీసులో ఉద్యోగం పోవాలా, ఏం కావాలా? ఫస్ట్ వయసు ఉండాలా, ఎడ్యుకేషన్ ఉండాలా, దానికి కావాల్సిన అర్హతలన్నీ. ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వయసు, తర్వాత హైట్, తర్వాత వెయిట్, ఇదంతా పోయినాక లాస్ట్లో ఒకటి అతుకుతారు, మీ క్యాస్ట్ ఏమి, మీ జాతి ఏమి, మీ కులం ఏమి. అక్కడ పోయి ఏమైపోతారు? అన్ఫిట్ అయిపోతారు. అన్నీ ఉన్నాయి. హైట్, వెయిట్, ఫిట్నెస్, స్టడీ, చదువు బాగుంది. కాకపోతే ఇతనికి ఇక్కడ ఈ భూమిలో ఒకటి ఉంది, జాతి మత భేదం ఉంది. అక్కడ పోయి అన్ఫిట్ అయి పంపించేశారు. అన్నీ ఉన్నాయి సార్, నా జాతి మా ఈ గొప్ప జాతి అంటే ఈరంట అయిపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవులకి అయితే అసలు ఇయ్యరు. ఎవరి కోసం కాదు పెట్టింది అది, క్రైస్తవులకి వేయకూడదు. చూసారా? అయితే నిజంగా నా విషయంలో నేను అలా ఆలోచించినప్పుడు, ఎందుకు ప్రభు ఇంత గొప్ప మా పిలుపున ఇక్కడ లోకంలో ఉండే ప్రతి మనిషి పిలిచినప్పుడు వాడు స్థితి చూస్తాడు. ఒక స్థితి చూసే పిలుస్తాడు. ఒక మంచి కంపెనీ నడపాలన్నా అతనికి ఏముండాల? హోదా ఉండాలి. మేనేజర్ పోస్ట్ ఇస్తాడు, మేనేజర్కి ఏముండాల? కారు ఉండాల. మేనేజర్ సైకిల్ వస్తే ఇస్తాడా పోస్ట్? ఇక్కడ
ఈడు చదువు ఉంది కదా అని ఈడు మేనేజర్కి పోస్టుకి తగిన అర్హత ఉండాలి, లోకరీతిగా వాళ్ళకు పలుకుబడి ఉండాలా. లేదా మీరు అన్నీ ఓకే అయిపోయినా మీకు ఏమైనా షూరిటీ ఇస్తారని అడుగుతారు. షూరిటీ కావాలా, ఎంప్లాయీ షూరిటీ అంటారు. నాకు ఎవరు తెలియదు సార్, ఇవ్వలేము. ఈరోజు ఉద్యోగం వల్ల ఎంప్లాయీ షూరిటీ కావాలా, ఆధార్ కార్డు కావాలా, మీ ఐడి ప్రూఫ్ కావాలా, ఇన్ని ఉండాలి ఇక్కడ. లాస్ట్ టైం ఒక పిల్లోడు విట్నెస్ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు. చెన్నైకి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు అమ్మ నేను చనిపోయినారు, పెద్దవాళ్ళు ఎత్తి పెంచినారు, పెంచి ఎక్కడో చదివిపిస్తూ ఉన్నారు. కరోనా వచ్చినాక చనిపోయినారు, వాళ్ళు కూడా ఇద్దరు పోయినారు. ఈ పిల్లోడికి ఏమీ లేకుండా పోయింది, అనాథ, ఎవరు లేరు, వెళ్ళిపోయినాక వచ్చినాక అన్నీ తీసుకొని వచ్చి ఆ సర్టిఫికెట్ అంతా చదువుకుని తెచ్చి బీచ్లో పడుకున్నారట, మెరీనా బీచ్లో. పడుకున్నాక నిద్ర లేచి చూసినప్పుడు బ్యాగ్ లేదు, ఏమీ లేదు, ఉన్న డబ్బు లేదు, అన్ని తొంగలు ఎత్తుకెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమీ లేదు, నో ఐడి ప్రూఫ్, నో అడ్రస్, ఏమీ లేదు, అన్నీ ఏమైపోయింది, వెళ్ళిపోయినాయి. అతను పోయి మంచి చదువుకున్నాడు, ఐటీ చదువుకున్నాడు. పోయి కంపెనీ ఎక్కి అడుగుతున్నాడు, కనీసం ఐడి ప్రూఫ్ అని ఉందా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం ఐడి ప్రూఫ్ యాడ ఉంది, లేదు కదా. అతను ఎక్కడో లాంగ్లో మదర్ సైడ్ వచ్చాడు. లేకుండా లాస్ట్కి అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది. అబ్బాయి అడుక్కొని తిన్నాడు. అడుక్కొని కొంత సొమ్ము చేర్చి పెట్టి సొంత ఊరికి వెళ్ళినాడు. అక్కడ వెళ్ళినాక అక్కడ ఏమో ఆదరించేవాళ్ళ. మళ్ళీ అక్కడ అడిగి టీ అమ్ముకొని ఒక క్యాన్కి నా బాధ్యత తీసుకొని అమ్ముకొని అట్లా బిస్యం పెట్టుకొని అలా ఇప్పుడు ఒక ఇల్లు తీసుకొని ఇప్పుడు బాగా ఒక 20-30 మంది అనాథలకి అన్నం వండి రోజు పెడుతున్నాడు. సంపాదిస్తాడు టీ క్యాన్లో రోజుకి 2000 దాకా వస్తాయంట. ఒక 1000 రూపాయలు ఫుల్ వాళ్ళకి పెట్టేస్తున్నాడు. వాడు అంటాడు, ఏమి ఎక్కడికి పోయినా ఐడి ప్రూఫ్ లేదంటారు సార్, ఐడి ఉండాలంటారు, ఆధార్ కార్డు అంటారు. లేకపోతే చదువుకి వస్తుంది ఉద్యోగము, ఎవరు లేరు కదా, అన్నీ ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఆయనకి ఐడి ప్రూఫ్ లేదు ఇక్కడ. అయితే ఈ విషయంలో అలాగే మనము గ్రంథంలో వచ్చినప్పుడు ఏ వయసు అడుగుతాడా తండ్రి ప్రభు మనల్ని? ఆయన పిలిచిన పిలుపు చూడు. ఏ వయసు లేదు, ఏ ఎడ్యుకేషన్ లేదు, ఏ ఆస్తి అంతస్తు లేదు, ఎవరు ఐడి లేదు, అనాథగా ఉన్నా పర్వాలే, నువ్వు ఏ వయసు అయినా పర్వాలేదు. ఈ లోకంలో కొంతకాలం బతకడానికి ఎన్ని తత్సంగం ఉంది. అయితే ఇక్కడ పరలోకంలో జీవించడానికి మనం పిలిచిన పిలుపు చూడండి. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. నిజంగానే తండ్రి అయిన దేవుని యొక్క క్రీస్తు ద్వారా పిలువబడిన పిలుపును ఏ మత భేదము లేవు, ఎలాంటి ఒక ఎడ్యుకేషన్, ఎలాంటి ఒక చదువు, ఏ ఒక హైట్ వెయిట్, ఏ ఒక మనకు కావాల్సిన ఏమి కొంచెం హోదాలు అర్హతలు ఏ విధమైన ఏ వద్దు. అయితే ఈ పిలుపు అందరికీ వచ్చిందా? అందరికీ ఈ పిలుపు గురించి తెలుసా? అయితే ఈ సంఘంలో ఉన్న పిలువబడిన ఆ సంఘానికి విశేషమైన పిలుపు పిలిచారని తెలుసా? ఆ సంఘము ఆ పిలుపును ఎప్పుడైనా ఆలోచిస్తుందా? ఇలాంటి పిలుపును దేవుణ్ణి ఎవరు పిలిచిన పిలుపు ఇది? మళ్ళా దేవాది దేవుడు సర్వమును కలిగించిన సృష్టికర్త పిలిచినాడు మనల్ని. అయితే ఆ పిలుపుని గురించి విలువ తెలుస్తుందా ఈరోజు క్రైస్తవులకి? సాధారణముగా దానికంటే ఎవరు చూడరు కదా. అంత మనల్ని ఎలాంటి అర్హత లేని మనల్ని అరుగుళ్ళగా చేసి అర్హతని మనకి కల్పించి మనల్ని పరకులోకం పిలుచుకోపోతారంటే ఎలాంటి పిలుపు ఇది? సాధారణమైన పిలుపు ఇది, ఎంత గొప్ప పిలుపు కదా. అయితే ఎవరైనా పిలుపుని గ్రహించినట్టు మాట్లాడుతున్నారా? విశ్వాసంలో ఉన్నారా? పరిశుద్ధతలో ఉన్నారా? నీతిలో ఉన్నారా? న్యాయాన్ని జరిగిస్తారా? ఆ పిలుపుకి తగినట్టు జీవిస్తారా? పోనీ ఆ పిలుపుని గురించి సాక్ష్యం ఇస్తారా? పోనీ అయితే ఆ లోకుల వల్లే వీళ్ళు కూడా దాన్ని ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. చాలామంది సత్యం అన్నీ కూడా ఏం చేయలేకపోతున్నారు. సత్యానికి సంబంధించిన క్రియ లేకపోతా ఉంది. ఆ ఒక పిలుపుని గ్రహించుకోలేకపోతున్నారు. అదే చెప్తున్నాడు పౌలు గ్రహించిన పౌలు అంటాడు, మీ పిలుపుని మీ ఏర్పాటు గురించి ఏం చేయడి, జాగ్రత్త పడేది. ఎందుకో ఆ పిలుపు ఎవరు పిలిచాని ఆయన తెలిసిపోయింది. అందుకే ఆ పిలుపు గురించిన ఆ పిలుపుగా నేను తగిన వాడుగా పరిగెత్తున్నాడు ఆయన. అందుకే ఆ పిలుపుకి తగినట్టుగా ఆయన జీవించాడు. ఆయన ఆ పిలుపు ఎలా జీవించాడు? ఆయన
అందుకే ఆయన చెప్తున్నాడు, నేను ఆయన ఒక మంచి సేవకుడుగా ఏమి నా కొరకు ఏమి ఉంచబడింది అన్నాడు ఆయన. అప్పుడు ఎంతగా సరిగా జీవించుంటే ఆ మాట చెప్పగలుగుతాడు ఆయన. ఎందుకంటే ఆ పిలుపును ఆ ఏర్పాటుని జాగ్రత్త పడాడు అంటే ఆయన జాగ్రత్త పడాడు, ఆయన జాగ్రత్త పడాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. అయితే ఈరోజు క్రైస్తవులు అందుకే అంటారు, మనం చేయవలసిందంతా ఒకటి ఏమంటే మనం పిలువబడిన పిలుపుకు పాత్రగా జీవించాలి. అందుకే అంటారు ఈ మాట, ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితి ఎందే ఉండవలను. ఏ స్థితి పిలువబడ్డాం ఆ స్థితిలో ఉండాలా. ఏ ఒక్కరి స్థితిని తగ్గించడానికి మనకు అధికారం ఇచ్చారా? వాడిని స్థితి ఎవరి వల్ల కలిగేది? దేవుడే వాడి స్థితి నియమించాడు. నీ స్థితి నియమించిన వాడు ఆయన స్థితి నియమించలేదా? అప్పుడు దేవుడిని ఏ స్థితి నియమిస్తే నాకేలా? ఎందుకు ఈ మాట అన్నాడు? ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడి ఆ స్థితిలో ఉండవాలంటే ఉండలేక పరిస్థితి వస్తుంది, శోధన వస్తుంది, ఓర్వడితనం వచ్చేస్తుంది, పగ కుళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ముందర వచ్చి మనకన్నా ఎక్కువ పోతున్నాడే. రన్నింగ్ ఓటగాడిలో పోతా ఉంటే ఫస్ట్ పోయేవాడికి ఒకటి వెనకాల వస్తూ ఉండేవాడు కళ్ళు ఉంటేనే ఉంటుంది. ఎందుకో ఏం చేయకూడదు, మనల్ని ఆయన మించిపోకూడదు, వాడిని గమనించే పరిగెత్తాలా. వెనకాల పోయే వాళ్ళందరికీ ఎవరి మీద గురి ఉంటుంది? ముందు పోయేవాడి మీద గురి ఉంటుంది. ఎట్లయినా వాడిని ఏం చేయాలా? ఓవర్టేక్ చేయాలా. ముందు పోయేవాడి గురి ఒకటి, నన్ను మించి ఎవరు రాకూడదు, నేను పరిగెత్తా ఉండాలా. అయితే మనల్ని ప్రభు అలా చేయలే. అందరూ ఆయన మనసు చూడండి, ఆయన ఒక్కటి కూర్చొని చేయవలసిన అంత గొప్ప అధికారత అది, అంత ఒక రాజ్యాంగం వైభవం అది. అయితే అల్పులమైన మనకు పిలిపించారంటే ఎంత గొప్ప పిలుపు అది. ఆ గ్రహించిన పౌలు అంటాడు, అయ్యో నా జనాంగం రాకపోతా ఉంది, నేను దాని కొరకు నేనేమైనా పర్వాలేదంటాడు, నేను వ్యర్థమైనా పర్వాలేదంటాడు ఆయన. ఎంత మనసు చూడండి. అయితే ఈరోజు అతను వచ్చిన వాళ్ళు ఒక జనాంగం రాలేదు, నేను లేకపోయినా పర్వాలేదు, బాధపడతాను. అయితే ఈరోజు మనతో అన్యోన్యంగా ఉండి కూడా మనం రాకూడదని ఎంత 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 అసహ్యమైన కార్యాలు, ఎంత నీచమైన కార్యాలు. ఇదిదా ఆ పిలుపు అన్నప్పుడు నాకు దుఃఖం, ఏడుపు వచ్చేసింది. నిజంగా తండ్రి, అనాథగా ఉన్న మమ్మల్ని అంతా పిలిచావే. ఒకప్పుడు ఎవరు లేని అనాథప్ప ఎవరు వచ్చినప్పుడు. అయితే నువ్వు పిలిచావే, నువ్వు చూసావే. ఇప్పుడు కూడా అదే దుఃఖం. ఈ పిలుపు అన్నప్పుడు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడను ఆ స్థితిలోనే ఉండవాలను. ఎందుకంటే ప్రతి వాడు అంటే ఒక సింగిల్ పర్సన్ గురించి చెప్తాం, ఒక్కొక్క సింగిల్ వ్యక్తి గురించి చెప్తాం, ప్రతి వాడు. అయితే ఈరోజు మన పిలుపుని చూడనంటాం, ఎదుటి వాళ్ళని పిలుపుని చూస్తాం, ఎదుటి వాళ్ళని భవిష్యత్తు చూస్తాం, ఎదుటి వాళ్ళని కార్యాన్ని చూస్తాం, ఎదుటి వాళ్ళ మాటలు వింటాం. వినవలసిన మాటని వినలేదు, జీవించడం మాట జీవించలేదు, ఏదేదో వ్యర్థమైన వాటిని చేసి మనకు రావాల్సింది ఏం చేస్తున్నాము? పోగొట్టుకుంటున్నాము. అందుకే అన్నాడు పౌలు ఇక్కడ, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండవలను. అదిదా దేవునికి మహిమగా ఉంటుంది. ఎఫెసీ 4:1 ఎఫెసీ పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎంత పరిస్థితిలో ఉండి కూడా ఆయన ఎలాంటి పరిస్థితిగా ఉన్నాడు, ఉండి కూడా ఒక మాట అంటాడు. ఆయన ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఖైదీ కూడా ఉన్న మళ్ళీ వరకు ఆయన నమస్కారం చేస్తున్నాడు. ప్రతి వాడికి నేను చెప్పే మాట ఏమంటే, ప్రతి వాడు పిలిచిన పిలుపుకి తగినట్టు ఏం చేయండి, దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయం. అప్పుడు వినయము అనేది ఏమైపోతుంది? ఇప్పుడు శోధన వస్తుంది, వినయముతోను సంపూర్ణ వినయముతోను
సాత్వికముతోను నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుచున్నాను. చూడండి, బ్రతమాలుకొనుచున్నాడు. ఎందుకంటే మీరు పిలిచిన పిలుపుకి తగిన నడుచుకోండి పా. ఆ పిలుపు అనేది అంత గొప్ప పిలుపు. అదే ఆయన గ్రహించాడు ఆ సేవకుడు. అంత గొప్ప పిలుపు అది. ఈ లోకంలో ఏ మానవ కోటికి లేని పిలుపుపా, ఏ మానవ ఇది లేని పిలుపు. అది ఎంతకాలం వరకు ఉంటుంది? ఈ కొంతకాలం ఉంటుంది, ఇంకా కృపాకాలం వరకే ఇది, మళ్ళా లేవు. అయితే ఆ పిలుపును పొందుకున్న మనము ఏ పిలుపు మీద గురి కలిగి ఉన్నాం? చాలా మంది అధికారం అనే పిలుపు మీద ఉంటారు, ధనం అనే పిలుపు మీద ఉంటాడు, నా పేరు అని, నా ప్రఖ్యాతి అని, నేను అని. ఏ పిలుపు? యేసుప్రభు ఎక్కడైనా నేను, నాది, ఎక్కడైనా ఆయన నేనే సంపాదించాను, సంఘాన్ని స్థాపించాను, ఎక్కడైనా చెప్పడానికి అర్హత ఉంది ఆయనకి? చెప్పలేదు ఆయన. నేను సంఘాన్ని నాటింది, కట్టింది, పిలిచింది, వాళ్ళని స్థిరపరిచి నేను, ఎంత అధికారం ఉంది ఆయనకి? చెప్పలా. ఎందుకంటే తండ్రికి మహిమ చేకూర్చాలా. తండ్రి చిత్తాన్ని చేశాను, తండ్రి చిత్తం అది. ఆయన వచ్చి సంఘాన్ని కట్టాలి. ఆయన అలాంటి ప్లాన్ ఒకరు ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు ప్లాన్? తండ్రి ఇచ్చేసారు ఆయనకి. అప్పుడు అదే తండ్రి ప్లాన్ ఇచ్చినాక నేను ఎట్లా నాని చెప్పు? తండ్రి చేయమని చేశాను. అప్పుడు చూడండి, తండ్రి ఏమి చెప్పారు? తండ్రి ప్లాన్ ఇది. ఆ తండ్రికే మహిమ చెందించాల, తండ్రికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం వెళ్ళాలి. అదిదే ఆయన గురి, అదిదే చేశాడు ఆయన. ఈరోజు ఈయనకి ఇచ్చి, ఆయన తర్వాత ఎందరో కోట్ల మందికి అపోస్తలులకు ఇచ్చి, తర్వాత ఎన్నో మందికి ఇచ్చి నాన్న చేతికి వస్తే మనమెత్తి చూసి చెప్పేస్తే అది ఎట్లా అవుతుంది? అదిదా ప్రాబ్లం ఇక్కడ. చూడండి, ఫిలిప్పీ 1:27 కూడా చూడండి, టకటకని ముగిస్తామా? ఫిలిప్పీ పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. మీరు ఏది విశ్వాసం వచ్చారో, విన్నారో, విశ్వసించారో, ఒప్పుకున్నారో, ఆ క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఏం చేయాలా? అదిదా చాలా ముఖ్యం. చూడండి, రోమా 8:30 కూడా చదవండి. రోమా పత్రిక 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చూసారా? ఎవరిని పిలిచెను ఆయన ఏర్పరచుకున్నారు. ప్రతి వాడు పిలువబడిన ఎవరు వ్యక్తి? నువ్వు పిలుచుకొచ్చినావు, నా పిలుచుకొచ్చినావు, నీ గ్రూపు, నా గ్రూపు, అక్కడ మరి ఇక్కడ కూడా ఈరోజు ఆ కొద్ది సంఘంలో జరిగినదే జరుగుతూ ఉంది. అదే ఎంత కాలం మారింది, ఏం మారలే. ప్రేమ, ఆత్మీయత మారలే. అలాగే ఎవరు ఎలా విరోధంగా జీవించారు అలాగే వచ్చేసింది. నీ గ్రూపు, నా గ్రూపు, నీ సంఘము, నా సంఘము. ఇది యేసుప్రభు సంఘం, యేసుప్రభు విశ్వాసం. ఆయనే విశ్వాసం పుట్టించేవాడు. ఎవరు విశ్వాసం పుట్టించింది? నువ్వా నేనా? ఎవరు బలి ఇచ్చింది? నువ్వా నేనా? నన్ను ఎవరు చెలువ వేసామా? పౌలు బలి అడుగుతారు. అందుకే నిజంగానే గొప్ప సేవకుడు. మీ కొరకు పౌలు సెలవు వేయబడ్డా? అదిదా ఎంత గొప్ప విషయం చూడండి. అప్పుడు ఎవరిని పిలిచిన వాళ్ళు ఏం చేశాడు? ఆయన పిలిచిన వాడినే మగిపరిచేదానికి సిద్ధపడతాడు. నువ్వేం చేయకూడదు, మనల్ని మగిపరచుకోకూడదు, మనకు అర్హత లేదు. అది మనకి ఇప్పుడు తగదు. 2 తిమోతి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి
అనాది కాలముననే ఉమ్, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది ఉమ్, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఉమ్, బయలుపరచబడినది నైనా ఉమ్, తన కృపను బట్టి ఉమ్, మనలను రక్షించి ఉమ్, పరిశుద్ధమైన పిలుపుతో ఉమ్. ఆయన మనలను పిలిచెను. ఎలాంటి పిలుపు ఇది? 2 తిమోతి 1:9 ఎంత గొప్ప విషయం చూసారా? ఎలాంటి పిలుపు అంటే ఇంతవరకు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది వేరు. అది పరిశుద్ధమైన పిలుపు. అది గ్రహించారా? క్రైస్తవులమైన సత్యవంతులు మనం గ్రహిస్తున్నామా? అది ఎలాంటి పిలుపు? పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన మనల్ని పిలిచాను. ఎంత చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు రావాలంటే దాని ముఖ్య అతిథి వచ్చి ఏం చేసుకోపోతారు దానికి. అలాంటి మన ఏమి అంత అర్హత లేని వారు. అయితే దేవుని వాక్యం మనలో వచ్చిందంటే దేవుడే మనలో వచ్చి పిలిచినట్టే కదా. ఎంత గొప్ప వాక్యం వచ్చింది కదా మనల్ని ఎదుర్కొని. అది ఎక్కడ ఉండే వాక్యం? అది పరలోకం, ఆయన హృదయంలో ఉండే వాక్యం. అది ఆ వాంఛ. ఇది నా కొరకు, నా కుమారుని కొరకు ఒక సంతతి, ఒక సంఘం ఏర్పడమని ఆయన ప్లాన్. అది ఆయన ప్లాన్ వచ్చి మనకు వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అది. అందుకే అది పరిశుద్ధ పిలుపు. అది సాధారణమైన పిలుపు కాదు. అది సాధారణంగా అందరినీ పిలిచిన పిలుపు కాదు. అది ఎంత పవిత్రమైన పిలుపు చూసారా మనం పిలిచింది. అది ఈరోజు క్రైస్తవ సంఘము, సత్య సంఘము గ్రహిస్తే ఆయన తీర్మానంతో ఉండాలా, తీర్మానించుకొని ఉండాలా. అందుకే అంటాడు 139:3 అంటాడు ఒక మాట కీర్తనలో. ఏమంటారు చూడండి, ఆయన ప్రతి వాడిని ఏం చేస్తున్నాడంట? నేను కూర్చుంటాయో లేచుటాయో నా నడక, నా పడక యావత్తులు నువ్వు ఏం చేస్తున్నావు పరిశీలనగా 139:3. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చూసారా? నా నడకను, నా పడకను బాగా నువ్వేం చేసినావు? పరిశీలన చేసి ఉన్నావు. ఏమి, ఎక్కడ, ఎవరు ఏం చేసి సమస్తము ఎరుక ఆయనకి. తర్వాత నా చర్యలన్నిటి ఏం చేస్తున్నావు? నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. తండ్రికి జరగదు ఏమి తెలియదు. ఈ సంఘం అంటే ఆయన విశేషము ఎన్నుకున్న ఆయన కుమార్ని ఒక తోడు కదా. ఎంత జాగ్రత్త పడతాడు. ఒక గొప్ప ఇంటి వాళ్ళు ఒక కుటుంబంలో ఒక కోడలు రావాలని ఎంత విశేషంగా పోయి పరిశీలిస్తారు. మనము పరలోకానికి దేవదేవునికి ఒక కుమారునికి వధువుగా కోడలుగా వెళ్ళిపోతున్నాం. మనం ఎంత గొప్ప వాళ్ళము. ఊరికే తేలిక మనల్ని వదులుతారా? అప్పుడు మన యావత్తులు తెలుసు ఆయనకి. నీ పడక, నీ నడక, నీ చూపు, నీ మాట, నీ ఆలోచన, నువ్వు చేసే అన్ని థింకింగ్ అంతా తెలుసు ఆయనకి. తెలియంది ఏమి ఉండదు. అదే మనం అర్థం చేసుకోవాలా. నిజంగానే ఈ విషయంలో ఈరోజు 4 వచనం చూసామా, 17, 18, 19, 20 చూసామా. సరే, దేవుని చిత్తం అయితే నిజంగానే చూడండి, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఏం చేయాలా? ఉండవలను. ఈ దేవుడు ఇంతవరకు మన వాక్యాన్ని ధ్యానించి కృప చూపించారు. దేవుని చిత్తం అయితే రాబోదిన మనం కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ తండ్రి దేవుని నామంలో శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.